తీసుకొని వస్తాం. మొన్న చిత్రగుప్తులో మేము హలాల్ బడ్జెట్ పెట్టినాం. మాకు టిప్ ఉండే, ఒక పెద్ద ఖతర్నాక్ మన బడ్జెట్ ప్రవేశపెడుతుంది కాంగ్రెస్ అని తెలియంది మనం మాట్లాడలేము, తెలిసిన తర్వాతనే మాట్లాడాలి. కాబట్టి ఇలా కాంగ్రెస్ కర్ణాటకలో తన హలాల్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేయబోతాడు అనేది ఒక పెద్ద మిస్టరీ. వాళ్ళ కలుపుకోబోతాడా లేకపోతే హిందువులను కాలగర్భంలో కలుపుతాడా? ఎందుకంటే ఆయన కాన్స్టిట్యుయెన్సీ కోడంగల్లోనే దేవాలయ భూమి 14 ఎకరాలను తీసుకొని ఎన్నో ఊరవతల దేవాలయానికి ఇస్తాడంట సుఖమైన సొంటి. సో ఈ కాంగ్రెస్ వచ్చినప్పుడల్లా అనుక్షణం క్షణక్షణం హిందువులకు లొల్లే. ఇలా కర్ణాటక స్టేట్ బడ్జెట్స్లో ముస్లింల అపీస్మెంట్ కోసం, మైనారిటీల కోసం కాదు, ముస్లింల అపీస్మెంట్ కోసం 1000 కోట్లు ఫర్ మైనారిటీస్, వక్ఫ్ ప్రొటెక్షన్ మనీ, ఉర్దూ స్కూల్స్ అని, 4% కాంట్రాక్ట్ రిజర్వేషన్స్ అని కేటగిరీ బిలో, ఉర్దూ మీడియం స్కూల్ అని స్ట్రెంథెన్ చేస్తానని, వక్ఫ్ బోర్డులను ఇక డీటెయిల్గా పోదాం. లేకపోతే ఈ హలాల్ బడ్జెట్ డీటెయిల్గా పోదాం. కాంగ్రెస్ గవర్నమెంట్ ముస్లింలను అపీస్ చేయనికే ఒక్క ఛాన్స్ కూడా తీసుకోదు. ఖచ్చితంగా వాళ్లకు మద్దతు తెలుపుతుంది. మైనారిటీ అని మాట్లాడతారు కానీ ఆ మైనారిటీలు ఉన్న మెజారిటీయే ఈ ముస్లింలే అన్ని దున్నుకపోతారు. నౌ స్ట్రేట్ టు ది టాపిక్. 149 పేజ్ బడ్జెట్ తీసుకొని వచ్చిండు సిద్ధరామయ్య. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 149 పేజీల బడ్జెట్ తీసుకొని వచ్చి ముస్లింలను ఇక సంఖ నాకే బడ్జెట్ తీసుకొచ్చిండు. సంఖ కింద బెల్లం పెట్టి నాకుతాం చూడు, అట్లాంటి బడ్జెట్ తీసుకొని వచ్చిండు సిద్ధరామయ్య. నేను కొంచెం మాట్లాడితే గట్లా మాట్లాడతారా అండి అని మాట్లాడతారు. నేను వాళ్ళకి అందరికీ క్వశ్చన్ వేస్తున్నా, నా ఒళ్ళు మండి నేను మాట్లాడుతున్నా. మీ లెక్క చాతగా లెక్క నేను కూర్చోలే ఆడు ఎవడైనా సరే. గిరీష్ నువ్వు ఇట్లా మీడియాలో మాట్లాడదు కదా అంటే నేను జర్నలిస్ట్ని కాదు, నేను ఒక సాటి భారతీయుణ్ణి. నాకు లేని అధికారం వీడికి ఎందుకు అని నేను ప్రశ్నిస్తున్న. రాజ్యాంగం నా ఇంటికి ఎంత దూరమో వాడింటికి అంతే దూరం ఉండాలి. మీ లెక్క భజన కూర్చొని నేను తప అని భజన చేసుకుంటా కూర్చోలే. నాకు బాధ వేస్తే నేను బాధ్యతగా మాట్లాడుతున్నా, రాజ్యాంగబద్ధంగా ప్రశ్నిస్తున్నా. మీ లెక్క గోరియొక్క లరియా పెనాదే ముజే హరి హరి చుడియా అని చెప్పి గాలే ఆర్ మే కిసీ కా నై బనుంగా బాల్మా. ఈ పిచ్కారీ మాటలు బంద్ చేయ, మీరు బంద్ చేయాలని చెప్తున్నా. సారీ, 149 పేజ్ మన బడ్జెట్లో కర్ణాటక కాంగ్రెస్లో మళ్ళీ మీరేం పీక్ కట్టలు కడుతున్నారని అడుగుతున్నా. చాలా సభ్యతంగా మాట్లాడుతున్నా. మీరేం యాక్షన్లు తీసుకుంటారో చెప్పురు. మీరే సొక్కమైన వాళ్ళు ఉంటే ఇట్లాంటి బడ్జెట్లు ఎందుకు వస్తాయని అడుగుతున్నా. వాళ్ళందరికీ చెప్పుతున్నా, హిందువులలో ఉండి చాలా సౌమిని సాంప్రదాయని సుప్పిని లెక్క ఎక్స్పెక్ట్ చేస్తారు చూడు, మీరేం పీక్ కట్టలు కట్టిరని అడుగుతున్నా. ముస్లింలను అనేకంటే ముందు నేను మనోళ్ళని అడుగుతున్నా. ఫస్ట్ మీకు చాలా సభ్యతంగా మాట్లాడాలి కదా, ఎవడు మాట్లాడాలి సభ్యతంగా నాకు చెప్పుర్రి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, ఇనుండ్రి. 149 బడ్జెట్లు మీకే అంకితం చేస్తున్నా. దరిద్రం దండయాత్ర చేస్తారు చూడు మన హిందువులు, మాట్లాడేటోళ్ళని మాట్లాడనియరు. సరే ఆడికి దమ్ము ఉంటుందా మాట్లాడేదంటే షటాక్ దమ్ము ఉండదు. పెద్ద పీకుడు లెక్క పెద్ద మనుషుల లెక్క చలామణి అవుతారు. పెద్ద మనిషి లెక్క చలామణి నువ్వు పెద్దరికం తీసుకొని ఏమైనా పెద్ద పనులు చేసినావా అని అంటే ఒక్కటి కూడా నీ జిందగీలో చెయ్యవు. చేసినోడిని చేయనియవు. పదవులు తీసుకొని పెదవులు మూసుకుంటావు. ఇప్పుడు ఎవడన్నా మాట్లాడితే వాడట్లా వీడిట్లా విమర్శకు అవుతావు. నీ బతుకు జడా అని చెప్పి నేను అంటాను. నీ అసుంటోని నీ పుట్టుకనే భారం అని అంట భారతీయతకు. 149 పేజీలు ఫ్రెండ్స్. ఇప్పటిదాకా నేను 3 సార్లు చెప్పిన ఇది. ఐ నో ఐఎమ్ రిపీటింగ్ ది వర్డ్స్. నా ఒళ్ళు మండి చెప్తున్నా. తో స్ట్రేట్ ఇన్ టు ది టాపిక్ నౌ. పేజ్ నెంబర్ 60 ఆఫ్ ది కాంగ్రెస్ బడ్జెట్ కర్ణాటకది. పేజ్ నెంబర్ 60 ఆఫ్ ది కాంగ్రెస్ బడ్జెట్లో 500 కోట్లు ప్రీ యూనివర్సిటీ కింద 250 మౌలానా ఆజాద్ మోడల్ స్కూల్ మీడియం స్కూల్ ఏవైతున్నాయో దానికి అలకేట్ చేసిర్రు. ఒక్కటన్నా నార్మల్ స్కూల్కి అలకేట్ చేస్తున్నాను. విద్యను కూడా హిందూ ముస్లిం అని డివైడ్ చేసింది ఓడివాయి. ఇప్పుడు నేను అలా అడుగుతున్నా పెద్ద మనుషులను, ఈ మేనిఫెస్టో తప్పు అని చెప్పి ఒక్కనాడన్నా మాట్లాడినా జిగ్గర్ల దమ్ముందా? పైరవీలు చేసుకునే బతుకులు మీవి. నేను ఇలా ఏ రాజకీయ నాయకుడిని అడుగుతలేను. మన సొసైటీలో పెద్ద మనుషుల లెక్క చలామణి అవుతారు మన పక్కల నుండి. ఆ సిగ్గుదే శరం లేని జనాలకు అడుగుతున్నా నేను. వయసులో పెద్దోళ్ళు ఉండొచ్చు, అనుభవంలో పెద్దోళ్ళు ఉండొచ్చు. కాకపోతే నీ లోపల భారతీయత లేకపోతే, నీ లోపల సనాతన ధర్మం అనువనువు లేకపోతే నువ్వు బతికేందుకు భారతదేశంలో అని అంట. 500 కోట్లు మౌలానా ఆజాద్ మోడల్ ఇంగ్లీష్ మీడియం కాలేజ్ స్కూళ్లకు ప్రీ యూనివర్సిటీ కింద. ముస్లింలకు 500 కోట్లు ఏంది రావాలి? 400 కోట్లు 100 ఉర్దూ మీడియం స్కూళ్ళకి ఇచ్చారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక అట్మాస్ఫియర్ లింగ్విస్టిక్ డివైడ్ చేసి పడేసింది హిందూ ముస్లిం అని. హిందీ వర్సెస్ కన్నడ ప్రమోటింగ్ ఉర్దూ మీడియం స్కూల్ ప్రమోట్ చేస్తుంది లింగ్విస్టిక్ ఐడియాలజీ. ఇవాళ ఇండియా కాంక్లేవ్లో పోయి రేవంత్ రెడ్డి మాట్లాడతాడండి, హిందీ మా మీద ఇంపోజ్ చేయొద్దు అని చెప్పి మాట్లాడుతాడు. నువ్వు ఉర్దూ మీడియం స్కూళ్ళకు ఇంపోజ్ చేస్తున్నప్పుడు మళ్ళీ నా హిందీ మీడియం స్కూల్ వాళ్ళకి ఎందుకు ప్రాబ్లం ఉండొద్దు? నా కన్నడ మీడియం స్కూల్ వాళ్ళకి ఎందుకు ప్రాబ్లం ఉండొద్దు? నా దక్షిణ రాష్ట్ర భాష మీద ఎందుకు ఉండొద్దు? నా భారతీయ లార్జెస్ట్ స్పీకింగ్ లాంగ్వేజ్ అని మాట్లాడతాడు కదా మీ కాంగ్రెస్ మంత్రి రేవంత్ రెడ్డి. నా హిందీ మీద నాకు ప్రేమ ఎందుకు ఉండొద్దు? మాతృభాష మీద అందరికీ ఉంటుందండి.
పేజ్ నంబర్ 61 ఆఫ్ ది బడ్జెట్ 150 కోట్లు వక్ఫ్ రిపేర్ అండ్ రినోవేషన్, వక్ఫ్ ప్రాపర్టీల యొక్క రిపేర్ అండ్ రినోవేషన్ కోసము 150 కోట్లంట. ఈ బయాజ్ ఎడికని వచ్చింది రేవంత్ రెడ్డి, నేను తర్వాత వచ్చి మాట్లాడతాను మీతో. నేను సిద్ధరామయ్యతో మాట్లాడుతున్నా. పేజ్ నంబర్ 60 చెప్పిన 500 కోట్లు ప్రీ యూనివర్సిటీ కింద మౌలానా ఆజాద్ మోడల్ మీడియం ఇంగ్లీష్ స్కూళ్లకు, అట్లనే 400 కోట్లు 100 ఉర్దూ మీడియం స్కూళ్లకు. పేజ్ నంబర్ 61లా బడ్జెట్ పేపర్లా 150 కోట్లు రిపేర్ అండ్ రెనోవేషన్ వర్క్స్ ఫర్ వర్క్ ప్రాపర్టీస్ మీద. 1000 కోట్లు దేనికి ఇచ్చిరంటే చీఫ్ మినిస్టర్స్ మైనారిటీ కాలనీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంట. 1000 కోట్లు చీఫ్ మినిస్టర్స్ మైనారిటీ కాలనీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంట. పేజ్ నంబర్ 62 ఆఫ్ ది బడ్జెట్లా డెవలప్మెంట్ ఆఫ్ హజ్ భవన్ అనంట, కొత్త హజ్ భవన్ కట్టనీకే మాట్లాడుతున్నారు. ఇది పేజ్ నంబర్ 62లో రాసిండ్రు. ఆ పెద్ద మనుషులను అడుగుతున్నా, తలకాయ ఎడబెట్టుకుంటారో పెట్టుకోండి, వాళ్ళు ఎవరైనా సరే, నేను వాళ్ళకి అడుగుతున్నా. మళ్ళీ ఏ భాషలో మాట్లాడాలో చెప్పుర్రి. రండి, మీ కుటుంబాలు చల్లగా ఉండాలా. ఛత్రపతి శివాజీ పుట్టాలా, కానీ నా ఇంట్లో పుట్టొద్దు, వేరేవాడి ఇంట్లో పుట్టాలా, అటు సావాలా. మీరు పెద్ద మనుషులు, మీరు బయట ఫిలాసఫీ చెప్తారు, మేము వినాలా. గట్లేంటనే గిడి దాకా వచ్చింది కథ. అందుకే ఉంటెంత పీక్తెంత అని అంటున్నా. సుమారు 50,000 రూపాయల ఎక్స్పెన్స్ ఇస్తారట ఎన్జిఓలకు. దేనికి? పేద ముస్లిం ప్రజలను పెళ్ళిళ్ళు చేసేయాలని ఒక ఇంటోళ్ళని చేస్తే, పేద ముస్లిం ప్రజలు ఈ ముస్లిం అనే టాపిక్ ఎందుకు రాబాయి, ఆ ప్రేమ ఎందుకు అని అంట. నేను గంతే అడుగుతున్నా. బడ్జెట్లకి ఇవన్నీ పెట్టుడైందని అంటున్నా. మాస్ మ్యారేజ్ల కోసం 50,000 ఇచ్చుడేంద్రా నాకు అర్థం కాదు. కళ్యాణ లక్ష్మి ఇస్తున్నావు కదా, షాదీ ముబారక్ ఇస్తున్నావు కదా. పేజ్ నంబర్ 63 ఆఫ్ ది బడ్జెట్లా ముజీన్స్ అని అంటారంట. వాళ్ళని ఏమంటారో నాకు తెలియదు, MUEZZINS అంటారంట, వీళ్ళని INS అంటారంట. ముజీమ్స్కి 5,000 రూపాయల హానరోరియం ఇస్తారంట, ఏమంటారు వేతనాలు ఇస్తారట. పేజ్ నంబర్ 63 ఆఫ్ ది బడ్జెట్లా. పేజ్ నంబర్ 62 ఆఫ్ ది బడ్జెట్లా సుమారు 17 ఉమెన్స్ ముస్లిం స్టూడెంట్స్ కోసము 15 కాలేజీలు కడతారట. ఎక్కడెక్కడైతే వేకెంట్ ప్లాట్స్ ఉన్నాయి చూడు వక్ఫ్ ఇన్స్టిట్యూషన్స్లలో, అక్కడ 15 ఉమెన్స్ కాలేజీలు కడతారట. మళ్ళీ మా దేవాలయ భూములు కూడా ఉన్నాయి, అవి లీజ్కి తీసుకొని అక్కడ కాలేజీలు కడతా, గురుకులాలు కడతానని అన్నారా? మేము చదవద్దా? వేద పాఠశాలలు కడతారని అన్నావా? మేమైతే హిందుత్వాన్ని ప్రమోటే చేసుకోవద్దా? పేజ్ నెంబర్ 63 ఆఫ్ ది బడ్జెట్లో మల్టీపర్పస్ హాల్స్ కన్స్ట్రక్ట్ చేస్తారట మైనారిటీ కమ్యూనిటీస్ కోసము. ఈ మైనారిటీ కమ్యూనిటీస్లో ఎవరు ఉంటారు ఫ్రెండ్స్? ముస్లింలు ఉండరా? ఇది హలాల్ బడ్జెట్ కాదా? పేజ్ నెంబర్ 64 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో మైనారిటీ స్టూడెంట్స్కి 50% ఆఫ్ ది ఫీజ్ ఏదైతే ఉంటుందో కర్ణాటక ఎడ్యుకేషన్ అకాడమీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మేబీ KEA అని అంటాం కదా, అంటే సుమారు 5 లక్షల లోపల ఉంటే వాళ్ళకు 50% రియంబర్స్మెంట్ ఇస్తారంటే ఈ మైనారిటీ స్టూడెంట్స్లకు. నేషనల్ ఫారిన్ స్టూడెంట్ స్కాలర్షిప్ కింద 20 లక్షల నుంచి 30 లక్షల లోన్లు ఇస్తారట, అమౌంట్ ఇస్తారట. స్కాలర్షిప్, లోన్ కాదేమో, స్కాలర్షిప్ ఏమో. ఎవరికి ఇస్తారు? మైనారిటీలు ఇస్తారు. మైనారిటీలలో ఎవరు మెజారిటీగా ఉన్నారు? ముస్లింలే ఉన్నారు. ఇప్పుడు కర్ణాటక చీఫ్ మినిస్టర్ చేసింది ఏంది? హలాల బడ్జెట్ కాదా? ముస్లింలకు నచ్చే బడ్జెట్ కాదా? మళ్ళీ కల్మా చదివి ఈ బడ్జెట్ చెప్పిండా? నాకు తెలియదు, కానీ క్లియర్లీ ముస్లిం కమ్యూనిటీని అపీజ్మెంట్ చేసిండు కాదా? ఫ్రీబీస్ కాదా? ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇస్తలేడా? హజ్ భవన్ కట్టడం ఏంది ఫ్రెండ్స్? నాకు అర్థం కాదు. కానీ వక్ఫ్ ప్రాపర్టీస్కి రిపేర్ అండ్ రినోవేషన్, మళ్ళీ నా దేవాలయాలకు రిపేర్ అండ్ రినోవేషన్ కోసం నువ్వు ఏమన్నా చేస్తున్నావా? ఇది హలాల్ బడ్జెటా కాదా? మీ కమెంట్ రూపంలో చెప్పు ఫ్రెండ్స్. జర కంటెంట్ నచ్చినట్లయితే జర నలుగురికి షేర్ చేయండి. ఇది మాట్లాడినందుకు, మేము ఉన్న రాయచోటి ఇది మాట్లాడినందుకు ఒకడు మాకు ఫోన్ చేస్తాడు, ఒకడు మాకు ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. మేము అన్నాం, అరే మేము రెచ్చిపోమరా, ఉన్న దగ్గరనే ఉంటామని చెప్పినాం. అఫ్కోర్స్ ఇప్పుడు వాళ్ళ టాపిక్ ఎందుకు, కానీ ఇట్లాంటి ఫోన్లు చిత్రగుప్తుకు మస్తు వస్తాయి ఫ్రెండ్స్. భయం అనేది నా ఇంట వంట లేదు రే, ఒకటే మాట చెప్తున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు నాకు ఒక విషయం చెప్పుండ్రి, నేను ఏమంటా అంటే దీని మీద చర్చ కూడా జరగొద్దా? మీరు కమెంట్ రూపంలో జరుపుండి, దయచేసి చెప్తున్నా, చర్చ కూడా జరగొద్దా? హలాల్ బడ్జెట్లు ప్రవేశపెడుతున్నారు. మన లోపల ఉన్న హిందువులనే కొంతమంది పెద్ద మనుషులు, వయసు రాగానే పెద్ద మనిషి కాడు, ఆలోచన కావాలి, ఆలోచన. ఇట్లా హలాల బడ్జెట్లు వాళ్ళు పెడతా ఉంటే నువ్వు పీకింది లేదు, కట్టెలు కట్టింది లేదు. నువ్వు యవ్వనం ఉన్నప్పుడు వక్ఫ్ వచ్చే, నువ్వు నునుగు మీసాలకు సంపెంగ నూనె రాసుకున్నప్పుడు ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ వచ్చాయి. నువ్వు జర్రా బొక్కో అని తగ్గే లోపల వక్ఫ్కి జ్యుడిషియల్ పవర్లు వచ్చాయి. నీ నోట్ల గడ్డవడే, నువ్వేం మాట్లాడకపోయి, నీ పిల్లలకు చెప్పకపోతేవి, చట్టాన్ని చుట్టం చేసుకున్నాడు. ఇలా సోషల్ మీడియా పుణ్యాన ఎవడో ఒకడు మాకు చెప్పబట్టే, మేము వచ్చి నలుగురికి చెప్పబట్టే, అరే గిట్ల అవుతుందిరా భయ అన్యాయం అని. గిరీష్ నువ్వు ఇట్లా మాట్లాడొద్దు, చాలా సభ్యంగా. ఏం సభ్యంగా చెప్పాలా? ఇది న్యాయమా? జరిగిన న్యాయాలా అని అడుగుతున్నా, ప్రశ్నిస్తున్నాం మేము కూడా బరాబర్గా. ఒకడు 15 మినిట్ అని అంటాడు, మేము అక్బరుద్దీన్ ఓవైసీకా గులాం అని చెప్తాడు, సీతామాతను అవమానిస్తాడు, నా శ్రీరాముడిని అవమానిస్తారు. మేము ఇంకా సభ్యతంగా మాట్లాడాలా?
ఏం పౌరుషం లేని ఏ జాతులలో పుట్టినాం రా నాయన, మనకు అర్థం కాదు. కానీ ఎంత పరాక్రమవంతులు మన డిఎన్ఏ. తలవారికి తిలక్ పెట్టిన జాతులు మనవి. బాన్ ఫైటర్లం మనం. జీవాత్మను పరమాత్మల కలిపిన భక్త జనం మనం. సాక్షాత్తు నరసింహుణ్ణే భూమి మీదికి తీసుకొచ్చిన ఆత్మలం మనం. జగత్పితాను ప్రసన్నం చేసుకున్న బలగాలం మనం. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి జటాజూటంలో ఉన్న గంగనే నేలకు తీసుకొచ్చిన బలగాలం మనం. ఇసుంటి సంతానం మనం. సనాతన ధర్మంలో పుట్టిన జనాలం మనం. మమతల హోమం మనం. పుణ్య సనాతనం మనం. నిత్య నూతనం మనం. ఇవాళ హిందువులకు ఏం మిగిలింది కర్ణాటక బడ్జెట్లో అంటే కొబ్బరి షిప్ప మిగిలింది. సుమారు 1000 కోట్లు ముస్లింలకు దొరికింది. కర్ణాటకలో హిందువులకు ఏం దొరికింది అంటే కొబ్బరి షిప్ప. బిచ్చమెత్తుకోర్రి, ఓటేసి గెలిపించుకున్నారు కదా, చిప్ప తెచ్చుకోర్రి. సుమారు 4.9 lakh crore బడ్జెట్. నవ్ ఐఎమ్ స్పీకింగ్ డేటా. ఇనుండ్రే వాళ్ళకందరికీ చెప్తున్నా, హిందూ జాతిలో పుట్టి సనాతన ధర్మంలో పుట్టి ప్రశ్నిస్తారు చూడు సనాతన ధర్మాన్ని. ఇప్పుడు డేటా చెప్తున్నా, మీ తలకాయలు ఎడబెట్టుకుంటారు చెప్పుండ్రి. నేను చాలా సభ్యంగా ప్రశ్నలు అడుగుతున్నా. ఇంకా మీరు మారకపోతే భూమి మీద ఉండకుర్రి, లేదా జనాల కనబడకుర్రి, రిటైర్మెంట్ తీసుకోర్రి, పరిమితం గారి 4 గోడల మధ్యలో నలుగుట్ల కనబడకుర్రి. మీరు సిగ్గులు శరాలు ఉంటాయి, సీమనెత్తురు ఉంటాయి. 4.9 lakh crore బడ్జెట్ ఫ్రెండ్స్ కర్ణాటకది. అందులో 4700 crores ముస్లిమ్స్కి ఇచ్చిండ్రు. ముస్లిమ్స్ ఎంతమంది ఉన్నారు కర్ణాటకలో? 14%. 14% అంటే ఎంత ఇవ్వాలా? 14% అంటే ఎంత ఇవ్వాలా? 4.9 lakh crore రా. 60,000 ఎంత ఇవ్వాలా? 14% ఆఫ్ 4.9 lakh crore వీళ్ళు ఎంత ఇచ్చిండ్రు? జనాభా బట్టి ఇంత ఇవ్వాలా అని చెప్పి వీళ్ళు ఇంకా వాదన చేస్తారు. అన్ని బడ్జెట్లు వేసి చూడండి, 1000 crores దాటిపోయింది. ఇప్పటిదాకా మోర్ దెన్ 4500 crores దాకా పోతుంది ఇలా బడ్జెట్ అంతా. హిందువులకు ఏమి ఇచ్చిర్రు ఇవ్వాలి? హలాల్ బడ్జెట్ అని చెప్పి మాట్లాడతారు. డిఫెండ్ చేస్తాడు సిద్ధరామయ్య. ఇంకా 4.9 lakh crore బడ్జెట్ వీళ్ళు ప్రజెంట్ చేస్తే 14% ఉన్న ముస్లిమ్స్కి వీళ్ళు ఎంత ఇవ్వాలి, మళ్ళీ హిందువులకు ఎంత ఇవ్వాలి? నా క్వశ్చన్ అది. డేటా మాట్లాడుతుంది. నేను మెట్రిక్స్ కొంచెం తప్పు క్యాలిక్యులేట్ చేసి ఉంటా, అది వదిలిపెట్టండి. 14% ఆఫ్ ది ముస్లిం పాపులేషన్ ఇన్ కర్ణాటక. తో మళ్ళీ హిందువులది ఎంత ఉన్నది? 86%. తో ఎంత ఇవ్వాలా వేరే వాళ్ళకు? నువ్వు కేంద్రాన్ని అడిగినప్పుడు నీకు గుర్తురాదా? భారత్ మాతాకి జై. కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్ సేమ్గా. ఇలానే కంటిన్యూ కూడా మనం చేసుకోవచ్చు. ఇగో తమిళనాడు పాలిటిక్స్లో కొత్త తలపతి అని అంటారేమో, దళపతి అంటారేమో, తలైవా అంటారేమో. ఒక్కనాడన్నా గుళ్ళ పోయి ఇట్లా కనిపించిండా? ఎందుకంత ప్రేమ? నేను అడిగేదానికి సమాధానం చెప్పురంటే, నువ్వు రాజకీయాలలో వస్తా అంటావు, టోపీ పెట్టుకుంటావు, ఏవో వాళ్ళ శ్లోకాలు చదువుతావు, మళ్ళీ నువ్వు యాక్టింగ్ చేస్తున్నావా, నిజంగా ఉన్నావా అంటే నువ్వు పెద్ద యాక్టర్వి. నీ సినిమా చూసినా మలన పితాతే అది అట్లనే ఉండే. మలన పితాతే లెక్కనే ఉండేది. నువ్వు హెల్మెట్ పెట్టుకోకుండా రాఫేల్ నడిపినావు చూడు జెట్ ప్లేన్కి, అప్పుడే అర్థమైంది నువ్వు ఎంత పెద్ద యాక్టరు. హిందీని అపోజ్ చేస్తానని అంటావు, పెద్ద మాటలు మాట్లాడతావు, వాళ్ళ శ్లోకాలు చదువుతావు, రోల్స్ రాయిస్లలో తిరుగుతావు, స్విఫ్ట్ కార్లలో పార్టీ ఆఫీస్కి వచ్చినావు మొన్నటికంటే మొన్న ముందు. షో ఆఫ్ కాకపోతే ఇదేంది? ఓటు వేయనికే సైకిల్ మీద పోతాడు, మళ్ళీ రోల్స్ రాయిస్ కార్లలో తిరుగుతాడు. పారితోషికం తీసుకోకుండా, రెమ్యునరేషన్ తీసుకోకుండా ఏమన్నా సినిమా పనిచేస్తాడా మనోడు? చెయ్యడు. కాకపోతే ముస్లిం కమ్యూనిటీని అపీజ్ చేయనిగా ఏడదాకా దిగజారుతావు యాక్టర్ విజయ్ అని చెప్పి నేను మాట్లాడుతున్నాను. ఈ మైనారిటీ ప్రేమ ఎన్ని రోజులు ఉంటుంది అని చెప్పి నేను అడుగుతున్నాను. గంపగుత్తగా పడతాయనే కదా వీళ్ళ ఆశ. నేను మీకు చెప్తున్నారా, నేను వాళ్ళ తప్పు కాదు. ఇలా నన్ను ఫోన్ చేసి ఒకటి తిట్టినా కానీ నేను బాధపడతలేను. ఎందుకు చెప్పాలా? నువ్వు నేను చక్కగా ఉంటే వాడు నన్ను ఎందుకు తిడతాడు రా? ఆడు గంపగుత్తగా ఓటేస్తాడు బయటికి వెళ్ళి. వాడు ఓటేసినా అని చెప్పి నన్ను అంటే పక్కా ఓటేస్తాడు. నీలాగా నాలాగా కాదు, గోడ మీద పిల్లి లెక్క. ఇవాళ రాజకీయాలలో చమకాంచనీకే ఈయన టోపీ పెట్టిండు. ఏం చమత్కారం చూపిస్తాడంటే ఏం తెలియదు. ఏం చేస్తున్నాడు అని అంటే వాళ్ళ శ్లోకాలు చదువుతున్నాడు మనోడు. అదే తమిళనాడులోకి వచ్చి హిందీ మీద కొట్లాడతాడు. మళ్ళీ శ్లోకాలు ఏ ఫామ్లో చదివిండు, ఏ భాషలో చదివిండు అనేది వీళ్ళకు పట్టింపు లేదు. ఇది వాళ్ళకు సంసారం. మనది కాదు కానీ వాళ్ళకి సంసారం. ఎందుకు? ఓట్లు వస్తాయనని. ఆ ఓట్లతోని నోట్లు. ఇప్పుడు మనోడు వచ్చిండు కదా విజయ్, ఏమన్నా ప్రజాసేవ కోసం వచ్చిండా లేకపోతే కేవలం పిఆర్ పెంచుకోనికి వచ్చిండా రాజకీయాలకు? మలన పితాతే అని అన్నాడు, అలెత్తి హబీబో అని మాట్లాడిండు. ఇక బొక్కలు తిరుగుతలేవు, ఇక డాన్సులు గిన్సులు రావు, తెలగడం మొలిచే. ఎన్నిసార్లు డై చేసుకుంటాడు కాక? ఇప్పుడు ఇక రాజకీయాలకు వచ్చి ప్రజాసేవ పేరు మీద పిఆర్లు పెంచుకొని ఇక్కడ దున్నుకుందామని అనేది ఇలా ఆశ. ఇలా చిగురించిన ఆశకు మనమే నెయ్యేసి లేపుతాం ఈ యజ్ఞాన్ని. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.